క్రేన్ ముందర వేలు ఉంది. సో దాన్ని షోర్కి లాగడానికి ట్రై చేసాను వీళ్ళు. ఇక్కడ నేటివ్స్ వేల్స్ ని హండ్ చేయొచ్చు. ఇంత దూరం ఒక వెహికల్ ని తీసుకురావడం చాలా కష్టం. స్టక్ అయితే మళ్ళీ హెల్ప్ కూడా దొరుకుతుంది. ఇక్కడ మొబైల్ సిగ్నల్ కూడా లేదు. ఇక్కడ ఆర్టిక్ ఫాక్స్ కనిపించింది, షూట్ చేయడానికి వెళ్తుంది. జిజ్జా ఇది నెక్స్ట్ లెవెల్ ఫీల్. ఆ ట్రక్ లో ఇరుక్కుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ మనోడు ఒక చిన్న సైడ్ బై సైడ్ ఇచ్చిండు మనకి. మన ఓన్ సైడ్ బై సైడ్ లో ప్రదీప్ లో నేను ఇంకొకళ్ళు కూర్చొని వెళ్తూ ఉంటాం. ఇంకా టిప్ ఉంటుంది, బారో పాయింట్ టిప్ అని. సో అక్కడికి వెళ్ళి వైల్డ్ లైఫ్ కోసం చూస్తాం. అండ్ ఇంకా ఇంకో థింగ్ ఏంటంటే, ఆల్రెడీ ఒక వేల్ని కాట్ చేసిందంట ఓషన్లో. ఆ వేల్ని లాక్కొని వచ్చిండ్రు. ఈ ఆఫ్టర్నూన్ ఆ వేల్ని కట్ చేయడం చూసాం, ఎక్స్ప్లోర్ చేయడానికి. ఎందుకంటే వెరీ ఇంట్రెస్టింగ్ కదా. ఇక్కడ నేటివ్స్ వేల్స్ని హండ్ చేయొచ్చు. అండ్ వాళ్ళు హండ్ చేసిన వేల్ ఒక 40 feet వేల్ షోర్కి తీసుకొచ్చిందంట. ఆ తీసుకొచ్చిన వేల్ని కట్ చేసి ఉంటారు వాళ్ళు, కట్ చేసి పంచుకుంటారు. యా, మనోడు గన్ తీసుకొని వస్తుండో. ప్రదీప్ లో ఏమంటావు? నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేసినావు కదా. హెవీ ఎక్సైటెడ్. మేము అనుకున్నాం ఒకటి, ఆ కార్లో ఇరుక్కుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ వాడు వచ్చి బండి చేతికిచ్చి నువ్వు నడుపు అన్నాడు. ఎంతకన్నా ఎక్సైటింగ్ ఇంకేముంటది. ఇరుక్కుని వెళ్తున్నాము. ఫ్రెండ్ పాల్ క్రేజీగా మనోడికే డ్రైవర్ పొజిషన్ ఇచ్చిండు. అటు సైడ్ ఆర్టిక్ ఓషన్ ఉంది. అతను తెచ్చి చూపాను. అటు సైడ్ మొత్తం ఆర్టిక్ ఓషన్ ఉంది. సో వెళ్తున్నాం, ముందు చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మస్తు ఫీల్ ఉంది చిచ్చా. వాడేదో బండ్లో తీసుకోపోతాడు అనుకున్నాం, కానీ వాడు ఒక ATV మాకే ఇచ్చేసి ఉండరా అని చెప్పేసి అన్నాడు. సో వాడిని ఫాలో అవుతున్నాంలే, వాడు ముందరనే ఉన్నాడు. Official languages in India? Oh, there's so many official languages. 16 or 18. What's the name? Hindi. Hindi is Hindi. white. Oh, yeah. From here it must be private land or harbor. I don't know what it is. ఇవన్నీ వేల్ది జాబ్ ఓన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. Lots of job ones. Yeah. I bet this is where they drag సో them on వేల్ని shore. తీసుకొచ్చినప్పుడు ఇక్కడ మొత్తం మీట్ చాప్ చేసేసి మీద ఇక్కడనే వదిలేస్తున్నాయి. అది వేల్ జాబ్ on. See that? This is a must visit city. Crazy waves. చిచ్చా ఆల్మోస్ట్ ఇక్కడ ఆ వేల్ని పుల్ చేసే ప్లేస్ కి వచ్చేసినాం. Oh, I think it's already there. Oh, wow. అక్కడ ఆ క్రేన్ ముందర వేలు ఉంది. సో దాన్ని షోర్కి లాగడానికి ట్రై చేసాను వీళ్ళు. హోప్ఫుల్లీ ఆగుతాం అనుకుంటున్నా. ఆగితే చూపిస్తాను నేను. మనోడు వెళ్ళిపోతాం, మనం రాగమన్నాడు. ఓకే, సో మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు 2.5 లో పెట్టు. వచ్చిన తర్వాత చూస్తాం. Yeah, we can't see. ఒక స్టాపింగ్ పాయింట్కి వచ్చినాం. ఈడ మా డోర్ ఎట్లా ఆర్టిక్ ఫాక్స్ అనిపిస్తుంది. బయటకు వెళ్తే గాలి వల్ల సౌండ్ వినిపించదేమో. హీస్ లైక్ మోర్ ఎక్సైటెడ్. సో ఆర్టిక్ ఫాక్స్ చూసినాం ఇప్పుడే. ఇది ఉత్క్వాగ్విక్, ఇంతకుముందు బారో అంటుండే. సో ఫార్మర్ మోస్ట్ అంటే నార్దర్న్ మోస్ట్ టౌన్ ఇక్కడ అలాస్కాలో, వన్ ఆఫ్ ది నార్దర్న్ మోస్ట్ టౌన్. ఇక్కడ చిన్న స్పిట్ ఉంటుంది. స్పిట్ అంటే ఎక్స్టెన్షన్ అన్నట్టు. ఆ ఎక్స్టెన్షన్ దగ్గరికి వస్తే ఇంకా ఆ టౌన్ కన్నా ఇంకా కొద్దిగా ముందుకి మనం టచ్ అవుతాం. బట్ ఇక్కడ ఓషన్ లైటింగ్ అయితే టూ గుడ్ ఉంది. ఏముంది చిచ్చా, బయటకు వెళ్ళి చూపిస్తా. ఇంకా
బ్యూటిఫుల్ ఉంది చిచ్చా వ్యూ అయితే. మా ఆర్టిక్ ఓషన్, క్లౌడ్స్, సన్. వావ్. అండ్ మన వాళ్ళకి అక్కడ ఆర్టిక్ ఫాక్స్ కనిపించింది. సో దాన్ని షూట్ చేయడానికి వెళ్తుండ్రు అక్కడ ఓషన్ దగ్గరికి. అది ఉరుకుతానే ఉంది. మేము ముందుకు వెళ్తున్నాం, అది ఉరుకుతుంది, మళ్ళీ దాక్కుంటుంది. సరే ఇంకా మన వాళ్ళు వచ్చింది దీనికోసమే, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ కదా. అండ్ నాకు నా అడ్వెంచర్ దొరుకుతుంది. మంచి ఏటీవీ ఇచ్చి మనోడు లోకల్ నేటివ్ అన్నట్టు. ఇంత దూరం బండ్లు రావు, అన్ఈవెన్ ఉంది సాయిల్ మొత్తం. యా, ఇంత దూరం ఒక వెహికల్ని తీసుకురావడం చాలా కష్టం. స్టక్ అయితే మళ్ళీ హెల్ప్ కూడా దొరుకుతుంది. ఇక్కడ మొబైల్ సిగ్నల్ కూడా లేదు. సో అందుకని ఈ రెండు సైడ్ బై సైడ్లు అంటారు వీటిని. సో వెనకాల ట్రంక్ స్పేస్ ఉంది కొద్దిగా. సో ఆడ బ్యాగులు పెట్టేసినాం. ఆడ బ్యాగులు పెట్టేసి ముందర ముగ్గురం కూర్చున్నాం. దీంట్లో ముగ్గురం, దాంట్లో ఇద్దరు కూర్చున్నారు. రికార్డ్ చేసుకుని వస్తున్నారు వాళ్ళు. టిప్ ఆఫ్ ది నార్త్ అమెరికా. We had a fox and a bear in front of the rainbow. Award సో winning ఒకటి రెయిన్బో ఉంది, ఒకటి ఆర్టిక్ ఓషన్ ఉంది. ముగ్గురం కలిసి ఇక్కడ అమ్మాయి ఇరుకురుగ్గా ఏటీవీలో పోతున్నాం. ఆ వేలు కట్ చేసి పడేస్తారు చూడు, ఆ పైల్స్ దగ్గరికి వెళ్తున్నాం. సో అక్కడే మనకు అనిపించచ్చేమో ఛాన్సెస్. దెన్ అక్కడ నుండి రిటర్న్ అయ్యేటప్పుడు ఆ వేల్ని గుంజింది కదా, 40 feet వేల్ని. సో ఆ వేల్ దగ్గర ఆగుదాం. అది వే లాంగ్ ఉంది, చాలా దూరం ఉంది అది. బట్ లైట్ అయితే 2 కూడా ఉంది చిచ్చా. యా, పెడి సీనిక్ ఉంది ప్లేస్ మొత్తం. చాలా స్లైడ్ అవుతుండు. ఏముంది బ్రో అసలు. యాక్చువల్లీ విండో దించచ్చు, విండో అటు నుండి వస్తుంది. ఫైల్ అసలు సెక్సీ ఇది. వేల్ బోన్స్, వేల్ జా బోన్స్ అండ్ ఆల్ దట్. వేల్ దగ్గరకు వచ్చేసినాం. This was already గటెడ్. the last one they did. Look at all this, Whoa. look at all this blubber. అక్కడ ఇంకోటి ఫ్రెష్ వేల్ ఉంది, కట్ చేస్తుండ్రు. సో దగ్గర పోదాం. Stop here. నిన్న నైట్ పట్టుకున్నానంట వేల్ని హంట్ చేసిండ్రు. సో ఇప్పుడు అది షోర్కి తీసుకొచ్చిండ్రు ఇవాళ ఎర్లీ మార్నింగ్. దాన్ని కట్ చేస్తుండ్రు. క్రేజీ సైట్ ఇది. అది ఎంత పెద్దగా ఉండేది చూడండి. ముగ్గురు కూర్చున్నారు దాని మీద. ఒక 12 hours నుండి 24 hours వరకు, డిపెండింగ్ ఆన్ సైజ్ ఆఫ్ ది వేల్ అండ్ లోపల కమ్యూనిటీ నుండి ఎంతమంది హెల్ప్ చేస్తారో వాళ్ళని బట్టి టైం తీసుకుంటుంది అది మొత్తం కట్ చేసి పడేయడానికి. ఈ లోడర్స్లో ఆ లెఫ్ట్ ఓవర్ బోన్స్ తీసుకెళ్ళి అటు మొత్తం కార్నర్లో పడేస్తారు, అక్కడ పోలార్ బేర్స్ కోసం. ఇవైతే సీగల్స్. ఆ లెఫ్ట్ ఓవర్ బ్లబ్బర్ అంటే ఫ్యాట్, ఆ ఫ్యాట్ని తింటున్నాయి. దగ్గరికి వెళ్ళి చూసాం వేల్. బో హెడ్ వేల్ ఫిష్ ఇది. లోకల్స్ వీళ్ళందరూ. అమేజింగ్ కదా. ఇక్కడ రూమ్స్ లాగా ఉన్నాయి, వేలింగ్స్ అంటారు కదా. ఆ వేల్ దాంట్లో నుండి వాటర్ని ఫిల్టర్ అవుట్ చేసేసి ఫిష్ లోపల స్టక్ అవుతుంది.
మ్యాటర్ ఏంటంటే ఓ 4 గంటలు మొత్తం టిప్ దగ్గరికి వెళ్ళి వచ్చినాం. ఒక 2 ఆర్క్టిక్ ఫాక్స్ కనిపించినాయి, ఒక వేల్ కనిపించింది, సీగల్స్ కనిపించినాయి. మనం పోలార్ బేర్స్ కనిపిస్తాయి అనుకున్నాం కానీ కనిపించలే. అవి వెళ్ళి ఒక చిన్న చిన్న ఐలాండ్స్ లో హ్యాంగ్ అవుట్ అయితే ఉంటాయంట. ఐస్ స్నో ఉన్న దగ్గర. ఇక్కడ స్నో ఉంది కానీ పెద్ద పెద్ద ఐస్ చంక్స్ లేవు. ఇష్టం ఉన్నప్పుడు ఇష్టం ఉన్న దగ్గర ఉంటాయి. ఇఫ్ యూఆర్ లక్కీ విల్ హ్యాపెన్ టు సీ. చూసాం మన లక్ ఎట్లుందో. ఇప్పుడైతే వెళ్ళి దీంట్లో ఫ్యూయల్ కొట్టి చేసుకొని మళ్ళీ వాడు మనల్ని వెనకాలకు డ్రాప్ చేస్తాడు. ఇంకా హోటల్ రూమ్లోకి వెళ్ళి చెల్లవాలి అంతే. Spending like $300 for a hotel. Okay. Please help us. Okay. Okay. Yeah. Sure. Thank you. హాయ్. Okay. Yeah. See you tomorrow morning. Good job driving today. థ్యాంక్ యూ.